నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావణి. ఎన్నికల సమయంలో చిరంజీవి తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారారు. ఇప్పుడు మెగాస్టార్ను ప్రసారం చేసుకునేందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు జగన్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అన్నయ్య చుట్టే పాలిటిక్స్ తిరుగుతున్నాయి. అసలే ఎన్నికల సీజన్ ఇక ఆగుతాయా చెప్పండి? అందరికంటే ముందు బీజేపీ పద్మవిభూషణ్ ను ప్రకటించింది. చిరు వస్తానంటే కమలం పార్టీలో సముచితం స్థానం కల్పిస్తామని పరోక్షంగా హింట్ కూడా ఇచ్చేస్తున్నారు. అంతేకాదు, ఆయనకు బంపర్ ఆఫర్ కూడా ఇస్తామని చెప్తోంది. ఆయనే ఓకే అంటే యూపీ నుంచి రాజ్యసభకు పంపిస్తామంటోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను అనౌన్స్ చేయగా అందులో ఇద్దరు తెలుగువారే ఉన్నారు. ఒకరు రాజకీయ భీష్ముడిగా పేరుగాంచిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, మరొకరు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఈ అత్యున్నత పౌర పురస్కారాలు దక్కాయి. అయితే వెంటనే తెలంగాణ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది. ఈ ఇద్దరు దిగ్గజాలతో పాటు పద్మ పురస్కారాలు అందుకున్న వారిని రేవంత్ రెడ్డి సర్కార్ ఘనంగా సత్కరించింది. నెక్స్ట్ అందరి చూపు ఏపీ మీదే ఉంది. జగన్ ఈ విషయంలో ఏం చేస్తారు అన్న చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి సన్మానం చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉంటుందని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బాకీ ఉంది అని అంటున్నారు. చిరంజీవి, వెంకయ్యనాయుడు ఇద్దరు ఏపీకి చెందినవారు. మెగాస్టార్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారైతే వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాకు చెందినవారు. వీరిద్దరిని ఏపీ ప్రభుత్వం తరపున సత్కరించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఇక పద్మ పురస్కారాలు వీరికి ప్రకటించిన తరువాత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తరపున వారికి విషెస్ తెలిపారు. ఇక ఇప్పుడు వారికి సత్కారం చేయాల్సిన దానిపై ఏపీ ప్రభుత్వం పెద్దలు ఆలోచిస్తున్నారని అంటున్నారు. సీఎం వైఎస్ జగన్, చిరంజీవుల మధ్య మంచి బాండింగ్ ఉంది. గతంలో మెగాస్టార్ జగన్ నివాసానికి 2 సార్లు వెళ్లారు. టాలీవుడ్ పరిశ్రమ సమస్యల మీద ఆయన చర్చించారు కూడా. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి భేటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం పౌర సత్కారం చేస్తుందా, లేక జగన్ చిరంజీవి ఇంటికి తానే స్వయంగా వెళ్లి మెగాస్టార్ను సత్కరించి వస్తారా అనేది వెయిట్ చేయాల్సిందే. పౌర సత్కారం చేసిన చిరంజీవితో పాటు వెంకయ్యనాయుడిని కూడా సత్కరిస్తే బాగుంటుందని ఒక చర్చగా ముందుకు వస్తోంది. అయితే ఏపీలో చూస్తే వైసీపీ ప్రభుత్వం పనితీరు మీద ఇంగ్లీష్ మీడియంపై వెంకయ్యనాయుడు గతంలో ఇండైరెక్ట్గా పలు కామెంట్స్ చేశారని చెప్తారు. తెలుగు మీడియం ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. దానికి ఇండైరెక్ట్గా వైసీపీ ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది. మరోవైపు ఏపీలో వైసీపీలో రాజకీయాల నేతల మీద వెంకయ్యనాయుడు పరోక్ష విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ చూస్తారా లేక తెలుగు దిగ్గజాలు అని భావించి సత్కరిస్తారా అనేది చూడాలి. ఏదేమైనా ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వం ఉందని అంటున్నారు. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు.